ఏపీ సీఎం చంద్రబాబు హిందూ మత సంప్రదాయాలను మంటగలుపుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఇంట్లో మహిళ ఉన్నా రాజధాని కోసం పూజలు నిర్వహించడం దారుణమన్నారు. మహిళ ఉందన్న కారణంతో ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న చంద్రబాబు పవిత్రమైన రాష్ట్ర రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు పూజలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తీసుకెళ్లి అమరావతి రాజధాని నిర్మాణానికి వాడతానంటున్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నీకు మైలు అంటూ ఉందని ఈ నెల 15వ తారీఖున నీ మనవడికి పుట్టింటికలు తీసే కార్యక్రమం నారావారిపల్లిలో పెట్టి మైలు అంటూ ఉన్నప్పుడు మనవడికి గుండు కొడితే పుట్టింటికలు తీసి పూజలు చేస్తే అరిష్టమని మీరు వాయిదా వేసుకున్న మాట వాస్తవమే కదా. అన్ని ఏర్పాట్లు చేసి భోజన ఏర్పాట్లు కూడా చేయకూడదని చేస్తే నీ కుటుంబానికి మంచిది కాదని, నీ వంశానికి మంచిది కాదంటే వాయిదా వేసుకున్నావే. అదే ఒక రాష్ట్రానికి ఒక శుభకార్యం చేసేటప్పుడు, ఒక రాష్ట్రానికి ఒక మంచి కార్యక్రమం తలపెట్టేటప్పుడు నువ్వు మైలులో ఉండి పూజలు ఎలా చేస్తావు? గుండు కొడితే అంటులో ఉన్నప్పుడు అరిష్టమని నీ కుటుంబానికి వాయిదా వేసుకున్నావు. అదే ఒంటులో ఉన్నప్పుడు రాష్ట్రానికి గుండు కొట్టేద్దామనా? నీ కుటుంబం బాగుంటే చాలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? ఇదేం సాంప్రదాయం, ఇదేం ఆలోచనలు ముఖ్యమంత్రి గారు? నీ పబ్లిసిటీ కోసం ఈరోజు నువ్వు హంగామా సృష్టించినావు, పూజలు చేసినావు, నటించినావు, ఈరోజు అవి తీసుకెళ్ళావు. ఇంకా దీంట్లో బాధాకరమైన విషయం, ఎవరైతే చనిపోయిన ఇల్లుందో పూజలు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి అలాగే మట్టి తీసుకెళ్ళి అమరావతిలో వేస్తానంటున్నావు. ఇది రాష్ట్రానికి మంచిదా అని అడుగుతున్నావు, ఇది రాష్ట్రానికి అరిష్టం కాదా అని అడుగుతున్నావు. ఇదేంది ముఖ్యమంత్రి గారు? హిందూ మతాన్ని మంట కలిపేస్తున్నావు, ఆచారాలని ఇట్లా మంట కలిపేస్తున్నావు. ఇది బాధాకరం.